ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి విద్య గురించి, అలాగే మరి రిజిస్టర్స్, పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డుల గురించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, రోజు రోజుకు వస్తున్న శాస్త్ర ప్రగతికి అనుకూలంగా ఉపాధ్యాయుడు వృత్తిలో రాణించాలనుకుంటే ఇది తప్పనిసరి. చూడండి, శాస్త్ర ప్రగతి రోజు రోజుకి పెరుగుతుంది, మరి తను కూడా ఉపాధ్యాయ వృత్తిలో రావాలి అనుకుంటే మరి ఇది తప్పనిసరి. ఏది తప్పనిసరిగా ఉండాలి ఉపాధ్యాయునికి? వృత్యంతర విద్య అనేటటువంటిది తప్పనిసరి. డెవలప్మెంట్ కనిపించాలి, వృత్యంతర శిక్షణలు ఉండాలి. ఉపాధ్యాయ విద్య ఒక నిరంతర ప్రక్రియ, మరి వృత్తిపూర్వ వృత్యంతర విద్యను వేరుపరిచి చూడలేము అని పేర్కొన్నది ఎవరు? జాతీయ విద్యా విధానం 1986. వెలుగుతున్న దీపం మరొక దీపాన్ని వెలిగించగలదు, అలాగే ఉపాధ్యాయుడు నిరంతరం వెలగాలి అని పేర్కొన్నది ఎవరు? ఠాగూర్. ఒక ఉపాధ్యాయుడు మారిన పుస్తకాలను విజయవంతంగా బోధించడానికి ఇది తప్పనిసరి. వృత్యంతర విద్య తప్పనిసరి. ముఖ్యంగా ఉపాధ్యాయు వృత్యంతర విద్య అనేది వీటి కోసము: బోధనలో నూతనత్వానికి, బోధనా పరికరాల తయారీకి, మూల్యాంకనానికి, ఇవన్నింటి కోసం వృత్యంతర విద్య అనేది అవసరం అన్నమాట. ఉపాధ్యాయుడు కనీసము 2 సంవత్సరాలకు ఒకసారైనా 2 వారాల పునశ్చరణ తరగతులకు హాజరు కావాలను అని పేర్కొన్నది ఎవరు? 1986 అన్నమాట. NPE 1986. క్రింది వానిలో భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థ ఏది? NCERT. జాతీయ విద్యా పరిశోధన మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1961లో ఏర్పాటు చేశారు. జాతీయ విద్యా పరిశోధన శిక్షా మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఢిల్లీలో కలదు. క్రింది వానిలో ఏ సంస్థను కేంద్ర విద్యాశాఖకు హృదయము కన్నులతో పోల్చారు? NCERTని. జాతీయ పాఠ్య ప్రణాళికను ఎవరు రూపొందిస్తారు? NCERT రూపొందిస్తుంది. క్రింది వానిలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి అభిలషణీయమైన విద్య కానిది ఏమిటి? ఉపాధ్యాయ విద్యా ప్రణాళికను రూపొందించడం అనేది కాదన్నమాట. ఇక్కడ చూస్తే విద్యా పరిశోధనలు చేయడం, టాలెంట్ పరీక్షలు నిర్వహించడం, ఆధునిక బోధనా పద్ధతులు పరిచయం చేయడం, ఇవన్నీ చేస్తుందన్నమాట. క్రింది వానిలో ఏ పరీక్షలను జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి నిర్వహిస్తుంది? పైవన్నీ NSTE, NMMS, అలాగే ఇన్స్పైర్, ఈ 3 కూడా. నేషనల్ సెర్చ్ టాలెంట్ టెస్టును ఏ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు? 10వ తరగతి అన్నమాట. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అనే పరీక్ష ఈ విద్యార్థుల కోసం. 8వ తరగతి. జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ విశ్వవిద్యాలయంను ఎప్పుడు స్థాపించారు? జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ అనే విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు? 1979లో. క్రింది వానిలో అంతర్జాతీయ విద్యా సంస్థ ఏది? న్యూపా అనేటటువంటిది. ఈ క్రింది వానిలో ఏ సంస్థ ఆసియా దేశాలకు విద్యా నిర్వహణ ప్రణాళికలను రూపొందిస్తుంది? న్యూపా, అంతర్జాతీయం కాబట్టి న్యూపా అనేటటువంటిది. కేంద్ర రాష్ట్రాలలోని విద్యా పరిపాలకులకు శిక్షణ కల్పించేటటువంటి విద్యా సంస్థ ఏది? న్యూపా. ఈ క్రింది వానిలో జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ విశ్వవిద్యాలయ విధి కానిది ఏమిటి? ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించడం అనేటటువంటిది కాదన్నమాట. విద్యా నిర్వహణలపై సెమినార్లు నిర్వహించడం, విద్యా నిర్వహణ MPhil, PhD కోర్సులు నిర్వహించడం, విద్యా నిర్వహణ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించడం, ఇవన్నీ చేస్తుంది 3 కూడా. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? NCTE అన్నమాట ఇది. 1973. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఎప్పుడు NCERT నుండి వేరుపరిచి స్వయం ప్రతిపత్తిని కల్పించారు? 1993లో. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని దేశంలో ఎన్ని ప్రాంతీయ కేంద్రాలు కలవు? మండలికి 4 ప్రాంతీయ కేంద్రాలు కలవు.
దక్షిణ ప్రాంత జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కేంద్రం ఎక్కడ ఉంది? దక్షిణ ప్రాంతానికి సంబంధించినది బెంగళూరులో ఉంది. తూర్పు ప్రాంతీయ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కార్యాలయం ఎక్కడ కలదు? భువనేశ్వరలో కలదు. పశ్చిమ ప్రాంత ఎన్సిటిఈ కేంద్రం ఎక్కడ కలదు? పశ్చిమ ప్రాంతం ముందు అయితే మనకి భోపాల్లో కలదనమాట. మధ్యప్రదేశ్లోని భోపాల్లో కలదు. ఉత్తర ప్రాంత ఎన్సిటిఈ కేంద్రం అనేటటువంటిది ఎక్కడ కలదు? ఉత్తర ప్రాంతానికి సంబంధించింది అయితే మనకి జైపూర్లో కలదనమాట. రాజస్థాన్లోని జైపూర్లో కలదు. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ విద్యలో అత్యున్నత విద్యా సంస్థ ఏది? ఉపాధ్యాయ విద్యలో అత్యున్నత విద్యా సంస్థ ఎన్సిటిఈ. జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళికను ఎవరు రూపొందిస్తారు? జాతీయమైతే ఎవరు రూపొందిస్తారంటే ఎన్సిటిఈ రూపొందిస్తుంది. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు ఈ సంస్థ అనేటటువంటిది గుర్తింపు తప్పనిసరి. ఏ సంస్థ గుర్తింపు అంటే ఎన్సిటిఈ యొక్క గుర్తింపు అనేది తప్పనిసరి. నూతన బోధనా పద్ధతులను ఉపాధ్యాయులకు పరిచయం చేయడంలో ఈ సంస్థ అనేది కృషి చేస్తుంది. ఏది అంటే ఎన్సిటిఈ అనేది కృషి చేస్తుంది అనమాట. ఈ క్రింది వానిలో ఏ సంస్థ ఉపాధ్యాయ విద్యార్హత పరీక్షలకు ప్రమాణాలను రూపొందిస్తుంది? ఉపాధ్యాయ విద్యార్హత పరీక్షలకు సంబంధించిన ప్రమాణాలను రూపొందిస్తుంది న్యూపా అన్నమాట. కేంద్ర విద్యా సాంకేతిక సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1982లో ఏర్పాటు చేశారు. కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ ఏ సంస్థకు అనుబంధంగా పనిచేస్తుంది? ఎన్సీఆర్టీకి అనుబంధంగా పనిచేస్తుంది. దూరదర్శన్లో ప్రసారమయ్యే టెలిస్కోప్ కార్యక్రమాన్ని ఏ సంస్థ రూపొందిస్తుంది? సైట్ అన్నమాట. సిఐఈటి సైట్. టెలివిజన్ రేడియోలో ప్రసారమయ్యేటటువంటి విద్యా కార్యక్రమాలను ఏ సంస్థ రూపకల్పన చేస్తుంది? సైట్ అన్నమాట. సిఐఈటి సైట్ అనేటటువంటిది రూపకల్పన చేస్తుంది. ఈ క్రింది వానిలో ఏ సంస్థ దృశ్య శ్రవణ బోధన పరికరాలను రూపొందిస్తుంది? సైట్. సిఐఈటి సైట్ అనేటటువంటిది రూపొందిస్తుంది. దృశ్య శ్రవణ పరికరాల తయారీలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది? సైట్ అన్నమాట. ఇంగ్లీషు విదేశీ భాషల యొక్క కేంద్ర సంస్థ ఇఫ్లు అనేటటువంటిది మరి ఎక్కడ కలదు? ఇఫ్లు అనేది మనకి హైదరాబాద్లో కలదు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1967లో ఏర్పాటు చేశారు. చూడండి, ఎస్సీఆర్టీ అన్నమాట ఇది. ఈ క్రింది వానిలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సంస్థ ఏది? రాష్ట్ర స్థాయి ఎస్సీఆర్టీ అన్నమాట. రాష్ట్ర విద్యా విధాన నిర్ణయాలలో ఈ సంస్థ పాత్ర కీలకమైనది. ఎస్సీఆర్టీ పాత్ర రాష్ట్ర అనేసరికి మనకి ఎస్సీఆర్టీ అన్నమాట. రాష్ట్ర విద్యా ప్రణాళిక ఏ సంస్థ రూపకల్పన చేస్తుంది? రాష్ట్ర విద్యా ప్రణాళిక అనేటటువంటిది మరి ఏ సంస్థ రూపకల్పన చేస్తుంది? ఎస్సీఆర్టీ. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి అభిలషణీయమైన విధి కానిది ఏమిటి? మరి ఉపాధ్యాయ వృత్తి విద్యా కార్యక్రమాలు రూపొందిస్తుంది. మరి విద్యా పరిశోధనలు చేయడం, అలాగే సెమినార్లు రూపొందించడం. ఈ విద్యా సంస్థల అనుమతి అనేటటువంటిది మాత్రం ఇది కాదు, ఎన్సిటిఈ ఇస్తుందన్నమాట. రాష్ట్ర వనరుల కేంద్రంను ఎప్పుడు స్థాపించారు? రాష్ట్ర వనరుల కేంద్రాన్ని 1978లో స్థాపించారు. వయోజన విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తున్న సంస్థ ఏది? ఎస్ఆర్సి అనేటటువంటి సంస్థ. జనాభా విద్యా అవసరాన్ని గుర్తించి దానిని వయోజనుల్లో ప్రచారం చేస్తున్నటువంటి సంస్థ ఏది? ఎస్ఆర్సి అనేటటువంటిది. దేశంలో ఎన్ని ప్రాంతీయ విద్యా కేంద్రాలు కలవు? 5 ప్రాంతీయ విద్యా కేంద్రాలు కలవు. ఈ క్రింది వానిలో ప్రాంతీయ విద్యా కేంద్రం లేని ప్రదేశం ఎక్కడ? బెంగళూరులో అయితే లేదన్నమాట. బిఈడి ఎంఈడితో పాటు ఉపాధ్యాయ నృత్యంతర శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న సంస్థ ఏది? ఆర్ఐఈ అనేటటువంటిది అన్నమాట. అభ్యుదయ అధ్యయన కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? అభ్యుదయ అధ్యయన కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1987లో. ఆంధ్రప్రదేశ్లో అభ్యుదయ అధ్యయన కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలు పెంచడానికి ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థ ఏది? ప్రమాణాలు పెంచడానికి ఏర్పాటు చేసిన విద్యా సంస్థ ఐఏఎస్ఏ.
రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1985. ఆకాశవాణిలో ప్రసారమయ్యే మీన ప్రపంచం అనే కార్యక్రమాన్ని ఎస్ఎస్ఏ ఎవరితో కలిసి రూపొందిస్తుంది? సైట్తో కలిసి. జిల్లా విద్యా శిక్షణ సంస్థ యొక్క స్థాపనకు నాంది ఏంటి? జిల్లా విద్యా శిక్షణ సంస్థ యొక్క స్థాపనకు నాంది అంటే డైట్ అన్నమాట. డైట్లకు నాంది మనకి 1986 అన్నమాట. ఈ క్రింది వానిలో వృత్తిపూర్వక వృత్యంతర విద్య అందించినటువంటి సంస్థ ఏది అందించదు? ఎస్సీఆర్టీ అందించదు. జిల్లా స్థాయిలో అత్యున్నత విద్యా సంస్థ ఏది? జిల్లా స్థాయిలో అత్యున్నత విద్యా సంస్థ ఏది? డైట్. మండలంలో ఉపాధ్యాయులను నిరంతరం వృత్యంతర విద్య అందించడం కోసం ఏర్పాటైన సంస్థ ఏది? ఎంఆర్సి, మండల్ రిసోర్స్ సెంటర్. మండల వనరుల కేంద్రాన్ని ఏ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేశారు? ఎస్ఎస్ఏలో భాగంగా. ఈ క్రింది వానిలో మండల వనరుల కేంద్రం యొక్క విధి కానిది ఏమిటి? ఈ నమోదు మీద శిక్షణ ఇస్తుంది, నిలకడ మీద శిక్షణ రూపొందించడం, మధ్యాహ్న భోజన నిర్వహణ మీద కూడా శిక్షణ ఇస్తుంది. 3 ఉంటుంది. ఈ హాజరుపై శిక్షణ అనేది కాదు. మండల స్థాయిలో సూక్ష్మ ప్రణాళికను ఏ సంస్థ రూపొందిస్తుంది? ఎంఆర్సి అనేటటువంటి సంస్థ రూపొందిస్తుంది. పాఠశాల సముదాయాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2007లో ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ వృత్యంతర విద్య కేంద్రీకరించడం కోసం ఏర్పాటైనటువంటి సంస్థ ఏది? ఎస్సి అనేటటువంటిది. నెక్స్ట్ వన్. ఎన్ని ప్రాథమిక పాఠశాలలకు ఒక పాఠశాల సముదాయంను ఏర్పాటు చేస్తారు? 10 నుండి 12 పాఠశాలలకు ఒక పాఠశాల సముదాయాన్ని ఏర్పాటు చేస్తారు. క్రింది వానిలో ఉపాధ్యాయ విద్యలో ప్రత్యక్షంగా పాల్గొననటువంటి సంస్థ ఏది? ఎస్సీఆర్టీ పాల్గొదు. క్రింది వానిలో ఏ సంస్థ ఉపాధ్యాయ శిక్షణలో ప్రత్యక్షంగా పాల్గొంటుంది? ఎన్సిటిఈ అనేటటువంటిది పాల్గొంటుంది. ఇక్కడ చూస్తే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వడంలో రాష్ట్రంలో ప్రధాన సంస్థ ఏది? రాష్ట్రం అన్నారు కదా, సైట్ ఎస్సీఆర్టీ అన్నమాట. ఇప్పుడు పాఠశాల రికార్డులు రిజిస్టర్లకు సంబంధించి ఒకసారి చూద్దాం. క్రింది వానిలో వేటిని పాఠశాల ఆస్తిగా పేర్కొంటారు? పాఠశాల ఆస్తిగా పేర్కొంటారు. వనరుల, రికార్డుల, విద్యార్థుల, పాఠశాల భవనమా? చూస్తే రికార్డులనే పాఠశాల ఆస్తిగా భావిస్తారు. పాఠశాల రికార్డుల ఆవశ్యకత పెరగడానికి ఈ క్రింది అంశాలు తోడ్పడతాయి. పైవన్నీ అన్నమాట. సంస్థాగత ప్రణాళిక తోడ్పడుతుంది. ఆర్టీఐ 2005 ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ అవసరాలు కూడా ఉపయోగపడతాయి. ఒక పాఠశాల సక్రమంగా పనిచేయడానికి క్రింది వానిలో ఏది అత్యంత అవసరం? రికార్డులే అత్యంత అవసరం. పాఠశాల తన విధి నిర్వహణలో ఎంతమందికి సంజాయిషి చెప్పవలసి ఉంటుంది? అలాంటప్పుడు ఇది కలిగి ఉండడం వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా పాఠశాల నడుస్తుంది. ఏది కలిగి ఉండడం అంటే సమాధానం చెప్పడానికి రిజిస్టర్లే అవసరం. క్రింది వానిలో రిజిస్టర్లను ఉపయోగించడంలో తీసుకోని జాగ్రత్త ఏది? ఇక్కడ చూస్తే మనకి ఈ టైపు ఉపయోగించాలి అనేటటువంటిది తీసుకొని జాగ్రత్త ఏది అంటే ఇదనమాట. రిజిస్టర్లకు స్టాక్ రిజిస్టర్ నిర్వహించాలి, రికార్డులను భద్రపరచాలి, రికార్డులు సులభంగా అర్థం కావాలి. ఇవన్నీ కూడా ప్రతి పాఠశాల ఖచ్చితంగా రికార్డులను నిర్వహించాలని ప్రభుత్వం ఎప్పుడు పేర్కొన్నది? 2001లో పేర్కొందన్నమాట. క్రింది వానిలో ఏ పుస్తకాన్ని విద్యార్థికి హృదయంతో పాఠశాలలో పోలుస్తారు? అడ్మిషన్ బుక్నే హృదయంతో పోలుస్తారు. విద్యార్థికి అడ్మిషన్ బుక్కే హృదయం వంటిదని. విద్యార్థి సమస్త సమాచారం ఈ రికార్డుల ద్వారా లభ్యమవుతుంది. విద్యార్థి యొక్క సమస్తమైనటువంటి సమాచారం అంతా మనకి ఎక్కడ లభిస్తుందంటే అడ్మిషన్ బుక్లోనే లభిస్తుంది. ఈ క్రింది వానిలో ఏ రికార్డును పాఠశాల హృదయంతో పోలుస్తారు? లాంగ్ బుక్. పాఠశాల హృదయము అయితే లాంగ్ బుక్, విద్యార్థి హృదయము అయితే మనకి అడ్మిషన్ బుక్. నెక్స్ట్ వన్. పాఠశాల ప్రారంభం నుంచి నేటి వరకు సమస్త చరిత్ర కూడా ఈ రికార్డుల ద్వారా తెలుసుకోవచ్చును. లాంగ్ బుక్ ద్వారా. అందుకే దాన్ని పాఠశాల యొక్క హృదయంతో పోలుస్తారు. విద్యార్థుల యొక్క హాజరు పట్టికను ఎవరు బాధ్యత వహించాలి? తరగతి ఉపాధ్యాయులే బాధ్యత వహించాలి. విద్యార్థి యొక్క హాజరు పట్టిక ఈ కాలానికి ఉంటుంది, విద్యా సంవత్సరానికి ఉంటుంది. విద్యార్థుల హాజరు పట్టిక యొక్క కాలము
సాధారణ సంవత్సరము. విద్యార్థుల హాజరు పట్టిక ఎవరు బాధ్యత వహించాలి? ప్రధాన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు వృత్తిలో చేరినట్టు నుంచి చివరి వరకు అతని పూర్తి వివరాలు ఈ రికార్డుల ద్వారా తెలుస్తాయి. సర్వీస్ పుస్తకం ద్వారా తెలుస్తుంది. పాఠశాలలోని రోజువారీ ఖర్చులకు ఈ పుస్తకంలో నమోదు చేస్తారు. రోజువారీ ఖర్చులన్నీ కూడా మనకి నగదు పుస్తకంలో నమోదు చేస్తారు. పాఠశాలలో అన్ని వస్తువు సామాగ్రి ఈ రికార్డులోనే చూడవచ్చు. అన్ని వస్తు సామాగ్రి కూడా ఈ రికార్డులో కనిపిస్తుంది. స్టాక్ బుక్. పాఠశాలను సందర్శన కోసం నీవు పాఠశాలలో ఏ రికార్డు నిర్వహిస్తావు? పాఠశాలను సందర్శించడం కోసం సందర్శకుల రిజిస్టర్. నెక్స్ట్ వన్, మీ పాఠశాలలకు జిల్లా విద్యాధికారి వచ్చినా నువ్వు ఒక ఉపాధ్యాయునిగా ఏ రికార్డు అధికారుల ముందు ఉంచుదువు? పర్యవేక్షణ తనిఖీ రికార్డు. విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వ నిర్మాణం కోసం ఈ రికార్డు ఉపయోగపడుతుంది. విద్యార్థికి సంబంధించింది అయితే మనకి సంచిత పత్రావళి. విద్యార్థి ప్రగతి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు చేరవేయడానికి ఉపయోగపడేది. ప్రగతి పత్రాలు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమావేశాల అంశాలను ఈ రికార్డులో పొందుపరుస్తారు. ఉపాధ్యాయుల సమావేశాలకు సంబంధించినవి. స్టాఫ్ మీటింగ్స్ మినిట్స్. పాఠశాల నుండి వెళ్ళి వచ్చేటటువంటి ఉత్తరాల కోసం ఈ రికార్డు తప్పనిసరి. ఉత్తర ప్రత్యుత్తరాల రికార్డు. ప్రతి పాఠశాల సక్రమంగా నడవడానికి ఎన్ని రికార్డులను నిర్వహించాలి? పాఠశాల అవసరం మేరకు ఎన్నైనా నిర్వహించవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.